హలో అండి, వెల్కమ్ టు హన్స్ టాక్స్. నేను మీ వరుణ్. ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? నేపాల్లో జరుగుతున్న జెన్జీ రెవల్యూషన్ గురించి. అసలు ఈ జెన్జీ అంటే ఏంటి, ఈ రెవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు చూద్దాం. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదలెడదాం. నేపాల్లో ఫినాన్స్ మినిస్టర్ని ఉరికించి కొట్టారండి. మాజీ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి నిప్పు పెట్టారు. తన వైఫ్ కూడా ఆ మంటల్లోనే చనిపోయారు. పార్లమెంట్కి నిప్పు పెట్టారు. తప్పుడు న్యూస్ పబ్లిష్ చేస్తున్నారని, గవర్నమెంట్కి బయాస్డ్గా న్యూస్ రాస్తున్నారని న్యూస్ ఛానల్ బిల్డింగ్స్ని కూడా తగలెట్టేశారు. ఓవరాల్గా చెప్పాలంటే నేపాల్ యువత నేపాల్ని తగలబెట్టేస్తోందండి. ఒకసారి మీరు మార్నింగ్ లేవగానే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని, ఎఫ్బి, ఇన్స్టా, ట్విట్టర్, వాట్సాప్ ఇలాంటివన్నిటిపైన గవర్నమెంట్ బ్యాన్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అదే ఇప్పుడు నేపాల్లో కూడా జరుగుతుంది. సెప్టెంబర్ 4 రోజు నేపాల్ ప్రభుత్వం అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసేసింది. దీంతో అక్కడి యువత గవర్నమెంట్ వాళ్ళ చేతులు కట్టేస్తున్నట్టు ఫీల్ అయ్యారు. దీనివల్లే జెన్జీ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. అసలు జెన్జీ అంటే ఏంటి? జెన్జీ అంటే జనరేషన్ జెడ్ అని. 1995 నుంచి 2010 మధ్యలో పుట్టిన వాళ్ళందరూ ఈ జెన్జీ రెవల్యూషన్ని స్టార్ట్ చేశారండి. వాళ్ళ నినాదం ఏంటో తెలుసా? మా గొంతులు నొక్కొద్దు, మీ అరాచకాలు ఆపండి అని. ఇలాంటి నినాదాలు చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. రాజధాని కాఠ్మండూతో పాటు అనేక పెద్ద నగరాలు అట్టుడికిపోయాయి, హింసాత్మకంగా మారాయి. నేను ఈ వీడియో చేసే టైంకి దాదాపు 20 మంది దాకా చనిపోయారు, 100 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. సెప్టెంబర్ 8 రోజు ఒక స్కూల్ విద్యార్థి డైరెక్ట్గా తల మీద కాల్చి పోలీసులు చంపేశారు. దీనివల్ల యువత ఇంకా ఆగ్రహంతో రోడ్ల మీదకి వచ్చారు. సెప్టెంబర్ 9 ఈ ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. పార్లమెంటుకి, ప్రధాని నివాసానికి నిప్పు పెట్టారు. ఫినాన్స్ మినిస్టర్ని తరిమి కొట్టారు. అసలు ఈ రచ్చంతా సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్లేనా? ఆలోచించి చూస్తే కాదండి. గత కొన్ని సంవత్సరాలుగా నేపాల్ ప్రభుత్వం కరప్షన్లో మునిగి తేలిపోయింది. అక్కడి యువతకు జాబ్సే లేవు. ఆలోచించి చూస్తే దాదాపు 60 లక్షల మంది దాకా నేపాల్ యువత బయటి దేశాలకు వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు, చదువుకుంటున్నారు. నేపాల్లో అసలు డెవలప్మెంట్ అనేదే లేదండి. దానివల్లే ఈ జెన్జీ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అవ్వడం, లక్షలాది మంది యువత రోడ్లపైకి వచ్చి పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ రోడ్లెక్కారు. ఈ రెవల్యూషన్ వల్ల అక్కడి ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేశాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్యాన్ కూడా లిఫ్ట్ చేశారు. అయినా కూడా అక్కడ యువత వెనక్కి తగ్గలేదు. థౌజండ్స్ ఆఫ్ పోలీసులు ఒకవైపు ఉంటే లక్షలాది మంది పబ్లిక్ ఇంకోవైపు ఉన్నారు. మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలాంటి రెవల్యూషన్ అక్కడ జరుగుతుందో. నేను చెప్పాలనుకునేది ఒకటే అండి. ఇంతకుముందు మనం చూస్తే అంతకుముందు శ్రీలంకలో, నిన్న బంగ్లాదేశ్లో, నేపాల్లో ఈ రెవల్యూషన్స్ అన్నీ దేనివల్ల స్టార్ట్ అయ్యాయి? యువతని ప్రభుత్వం సరిగ్గా చూసుకోకపోవడం వల్ల. సరిగ్గా చూసుకోవడం అంటే డబ్బులు ఇవ్వడం కాదండి. యువతకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి. అలాగే వాళ్ళకి ఎలాంటి జాబ్స్ రావాలి, ఎలా చేస్తే జాబ్స్ వస్తాయో మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలి. ఒక్క గవర్నమెంట్ ఉంటే దాంట్లో కరప్షన్ అనేది ఉండకూడదు. ఒకవేళ గవర్నమెంట్ కరప్షన్లో ఉంటే అది ఏ దేశమైనా సరే, ఏ ప్లేస్ అయినా సరే యువత ఇలానే రెచ్చిపోతారు. నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే గవర్నమెంట్ యువతకి ఏం కావాలో చూసుకోవాలి. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్, మంచి జాబ్స్ వచ్చేలా చూడాలి. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.